ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది. ఇంకా 10 డేస్ 15 డేస్లోనే ఉంది. సో ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎవరు మూవీ చూస్తారు? రామ్ చరణ్ గేమ్ చేంజర్. వై ఎందుకు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఎందుకు చూడాలనుకుంటున్నారు? రామ్ చరణ్ యాటిట్యూడ్ కానీ కొంచెం బాగుంటుంది అవుట్ఫిట్, సో ఐ లైక్ ఇట్. అవునా? అంటే ఇప్పుడు కూడా చాలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా, వై రామ్ చరణ్ సెలెక్ట్? గుడ్ లుకింగ్ రామ్ చరణ్ బాగుంటాడు, లుకింగ్ బాగుంది, దట్స్ వై. మరి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటమ్మా? ఆరెంజ్. ఆరెంజ్. ఓకే, కమింగ్ టు మరి ఈసారి గేమ్ చేంజర్ ప్రకారం ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది. అవునా? రామ్ చరణ్ గారిలో బేసిక్గా బయట చూస్తూనే ఉంటాం బిహేవియర్, ఇలాంటి వ్యక్తి ఎక్కడైనా ఉన్నారంటే ఏం చెప్తారు? మేబీ ఎక్కడ లేడు అనుకుంటా, తన హెల్పింగ్ నేచర్ సో గుడ్. ఓకే, మరి ఇప్పుడు రామ్ చరణ్ గారు రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఆఫ్టర్ లాంగ్ ఆఫ్ సింగిల్ ఫ్రేమ్లో డబుల్ రోల్ వస్తున్నారు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో. సో ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తారంటారా? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, సో అన్నిటికీ సారీ సూపర్ హిట్ అవుతుంది. అవునా? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా 256 feet రామ్ చరణ్ గారు కట్అవుట్ అంటున్నారు, ఇన్ విజయవాడలో పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది? అభిమానులు అందరూ ఒక కట్అవుట్ రిలీజ్ చేశారు కదా మూవీకి బిఫోర్, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఓకే, సో బేసికల్లీ ఈసారి అయితే ఫ్యామిలీ ఎక్కువగా రామ్ చరణ్ గారు మూవీస్ ఫ్యామిలీతో వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారు? బేసిక్గా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రెండు సపరేట్. సపరేట్ ఏ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కంబైన్ అయ్యి వెళ్తే ఏం డిఫరెన్స్ వచ్చింది? అంటే ఫ్యామిలీతో ఆ రిలేషన్ వేరుంటుంది, ఫ్రెండ్స్తో ఇంకో ఎంజాయ్మెంట్ బాగుంటుంది. రామ్ చరణ్ గారు బేసిక్ ఇక్కడ ఉంటే ఏం చెప్తారు? అప్పుడు ఇంక చెప్పలేను, ఆ సిచ్యుయేషన్ బట్టి. అవునా? ఓకే, ఈసారి అయితే వెయిటింగ్ రామ్ చరణ్ గారు మూవీ కోసం. వెయిట్ చేస్తున్నాం. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? సూపర్ హిట్ అవుతుంది, బాగుంటుంది యాటిట్యూడ్ అండ్ హెల్పింగ్ నేచర్ సో గుడ్. ప్రీవియస్లో చాలా మంది యాక్టింగ్ రాదు రామ్ చరణ్కి అన్నారు కదా, సో యాక్టింగ్ ప్రకారం ఏం చెప్తారు ఇప్పుడు? రామ్ చరణ్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు నా ఒపీనియన్. తర్వాత వేరే వాళ్ళు ఆ వర్డ్స్ అనేది సెట్ అవ్వంటారు రామ్ చరణ్కి, యాక్టింగ్ ఈజ్ నెంబర్ 1 అంటారు. బాగుంటుంది యాక్టింగ్. ఓకే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది కదా, ఇటు పక్క బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది. ఏ మూవీ చూస్తారు ఈసారి? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, ఓకే, చెప్పలేము. ఓకే, మామూలుగా బాగుంటుంది మ్యాక్సిమం. ఓకే. అంటే కమింగ్ టు రామ్ చరణ్ గారు కట్అవుట్ కట్టారు కదా, 256 feet కట్అవుట్ విజయవాడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టారు. ఎలా అనిపిస్తుంది? ఫ్యాన్స్ అసోసియేషన్ ఇలా కట్టారు అంటున్నారు. ఫ్యాన్ బేస్ వల్ల ఎక్కువ ఉందనిపిస్తుంది. ఎక్కడైనా చూసారు ఇలాంటి ఫ్యాన్స్ ఇంత బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టడం కానీ, ఈ రేంజ్లో కట్అవుట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్టడం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అది. అంటే ఎక్కడ కట్టలేదు ఇప్పుడు వరకు, ఎక్కడ లేదు, ఇక్కడ ఫస్ట్ టైం కట్టారు విజయవాడలో. ఓకే, మరి ఈసారి హైప్ ఉండిద్ది అంటారా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తాడంటారా రామ్ చరణ్? జాంటన్ అయితే చాలా బాగుండబోతుంది. అంటే బేసికల్లీ ఇప్పుడైనా మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా రామ్ చరణ్ గారిని చూస్తాం సింగిల్ ఫ్రేమ్లో. ఈసారి 2 roles ఉంటాయి అంటున్నారు రామ్ చరణ్ గారు. డబుల్ యాక్షన్ అంటున్నారు, చాలా బాగుండబోతుంది. మరి డబుల్ యాక్షన్ ప్రజలకి ఇష్టంగా ఉండిద్ది అంటారా ఆఫ్టర్ లాంగ్ కమింగ్ కదా 2 actions? కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, ఫ్యాన్స్కి అయితే పక్కా నచ్చుతుంది. అవునా? అంటే పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు, పొలిటికల్ సీన్స్ కూడా ఉంటున్నాయి. బేసిక్గా ఆయన పోలీస్ రూల్లో చూసాము, మనం ఎంటర్టైన్మెంట్ పరంగా చూసాం, మాస్ చూసాం, పొలిటికల్ లుక్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్నీ ఏదైనా బాగానే ఉంటుంది, పొలిటికల్ అనే కాదు, ఏది తీసినా బాగానే ఉంటుంది. బేసిక్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది కదా, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? ఇది గేమ్ చేంజర్. వై గేమ్ చేంజర్ ఎందుకు బ్రో? అది మంత్రిగా అది ఇందుగా మంచిగా ఉంది అంటారు. ఫైనల్లీ ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? ధ్రువ. ఓకే, ఈసారి గేమ్ చేంజర్లో డబుల్ రోల్ ఉండిద్ది అంటున్నారు. అంటే రామ్ చరణ్ గారు ఇద్దరు ఉంటారంటున్నారు. సో ఈసారి అయితే మాస్ ఉండాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకుంటున్నారు. అంటే ఇంటర్వ్యూల కాడి నుంచి ఉండిద్ది మాస్. అవునా? అంటే ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టేసుకున్నారా ఇంటర్వ్యూల నుంచి? ఓకే, మరి ఇటు పక్క కాంపిటీషన్ ఈసారి పోటీగా ఉండిద్ది అంటారా బాలయ్య బాబు గారికి రామ్ చరణ్ గారికి? ఈ సంక్రాంతి పోటీ సంక్రాంతి పండగ ఉండొచ్చు. మరి సంక్రాంతి పండగ స్టార్ట్ అయినాయి అంటారా? మూవీల పండగ అయిపోయింది, స్టార్ట్ అయింది. రెడీనా మీరు? వెళ్ళడమే రెడీనా? అంతేగా. ఎక్కువగా రామ్ చరణ్ గారు మూవీస్కి ఫ్యామిలీతో వెళ్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారా? ఫ్రెండ్స్తో. వై ఎందుకు బ్రో? వాళ్ళతో ఆడేవాడు ఫ్యామిలీతో అల్లరి చేయడం కుదరదు. ఓకే, రామ్ చరణ్ గారికి అంటే బేసిక్గా ప్రీవియస్లో చాలా మంది అనేవారు కదా రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదని ట్రోల్ చేసేవారు కదా ప్రీవియస్లో. ఇప్పుడు దాని మీద ఫేక్ అవన్నీ, యాక్టింగ్ నెంబర్ 1. ఓకే, ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఆయన యాక్టింగ్ ఎక్కువ నీకు లైకింగ్ ఏ మూవీలో అనిపించింది బాగా చేశారని? ధృవానే బాగుండిద్ది. ధృవాలో బాగా చేశారు. ఓకే, మరి ఈసారి గేమ్ చేంజర్లో అయితే నీ హైప్ ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్లో ఉంది? అంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక రికార్డ్. బ్లమ్ బాగా బెస్ట్, బ్లాక్ బస్టర్ అంటారా? ఓకే, రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయన ఎక్కువగా లైకింగ్ ఏమి ఇష్టం? లైక్ యాక్టింగా, డాన్సా, స్టైలా, బిహేవియర్, యాటిట్యూడా? స్టైల్ బాగుండిద్ది.